ఉడికించినటువంటి పచ్చి మామిడికాయతో కొబ్బరి పాలు పెట్టి ఒక మంచి సమ్మర్ డ్రింక్ చేయొచ్చని మీకు తెలుసా ఫ్రెండ్స్? సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మామిడికాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సమ్మర్లో. పచ్చిగా ఉన్నటువంటి ఒక మామిడికాయని తీసుకొని నీళ్ళల్లో కడిగేసేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి కాసి నీళ్లు పోసేసి మెత్తగా ఉడికించేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని పగల కొట్టేసేసి చిన్న చిన్న ముక్కలుగా స్పూన్తో తీసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి మామిడికాయ పైన చెక్కంతా తీసేసి లోపల కండంతా కూడా చాకుతో కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు అందులో వేసేసి ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి. అందులో మీకు ఇష్టమైతే బెల్లం ముక్క కూడా వేయచ్చు. కొంతమంది షుగర్ వేస్తారు. నేను ఇవాళ బెల్లం ముక్క వేశాను. నీళ్లు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పైన కాటన్ గుడ్డ వేసేసి ఈ మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి జ్యూస్ అంతా వేసేసి గట్టిగా పిండండి. నేను ఏ డ్రింక్ అయినా సరే మట్టి కుండల్లో చేస్తూ ఉంటాను. ఆ ఫ్లేవర్తో డ్రింక్ చాలా టేస్ట్ వస్తుంది. ఆ జ్యూస్ అంతా కలిపేసేసి అందులో ఐస్ క్యూబ్స్ వేసేసేయండి. చల్లగా ఈ వేసవి తాపానికి చాలా బాగుంటుంది ఈ డ్రింకు. అలా రెడీ అయినటువంటి జ్యూస్ని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.